బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇన్నమా కాన ఖౌలల్ ముమినీన ఇజా దుఊ ఇలల్లాహి వ రసూలిహి లియహ్కుమ బైనహుం అన్ యఖూలు సమిఅనా వ అతానా ఉలైక హుముల్ ముఫ్లిహూన్. అదే విశ్వసించిన వారిని వారి మధ్య గల తగాదాలను పరిష్కరించడానికి అల్లాహ్ మరియు ప్రవక్త వైపు పిలిచినప్పుడు మేము ఆజ్ఞను విన్నాం, శిరస వహించామని వారు అంటారు. అలాంటి వారే సాఫల్యం పొందేవారు. ومن يطع الله ورسوله ويخشى الله ويتقه فأولئك هم الفائزون. ఎవరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారు, అల్లాహకు భయపడుతూ అల్లాహ్ ఆగ్రహం నుండి తమను కాపాడుకుంటారు, వారే అసలు విజేతలు. వాక్తము బిల్లాహి జహద ఐమానిహిం లఇన్ అమర్తహుం లయఖ్రుజున్న ఖుల్ లా తుఖ్సిము ఫతాతుం మఅరూఫతున్ ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. నీవు ఆజ్ఞాపించగానే తామంతా తమ ఇళ్ల నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటామని వారు కపటులు అల్లాహ్ మీద గట్టి ప్రమాణం చేసి మరీ చెప్తారు. వారికి చెప్పు, ప్రమాణాలు చేయకండి, నియమానుసారం విధేయత చూపండి చాలు. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఖుల్ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ ఫఇన్ తవల్లౌ ఫఇన్నమా అలైహి మా హుమ్మిల అలైకుమ్ మా హుమ్మిల్తుమ్ ఫఇన్ తుతీఉ తహ్తదు వమా అలా రసూలిల్లా ఇల్లల్ బలాగుల్ ముబీన్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ ఆదేశాన్ని పాటించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు మరలిపోతే దైవ ప్రవక్త వైపు కార్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై ఉన్న కార్యభారానికి మీరే బాధ్యులు. మీరు దైవ ప్రవక్త చెప్పిన దాని ప్రకారం ఆచరించినప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చిరవేయడం వరకే ప్రవక్త బాధ్యత సుమా. వాదల్లాహు అల్లజీన ఆమనూ మిన్కుమ్ వఅమిలూ స్సాలిహాతి లయస్తఖ్లిఫన్నహుం ఫిల్ అర్ది కమా స్తఖ్లఫల్లజీన మిన్ ఖబ్లిహిం వలయుమక్కినన్న లహుం దీనహుం అల్లదీ ఇర్తదా లహుం వలయుబద్దిలన్నహుం మిన్ బఅది ఖౌఫిహిం అమ్నా యఅబుదూననీ లా యుష్రికూన బి షై'అన్ వమన్ కఫర బఅద ज़ालिक ఫౌలైక హుముల్ ఫాసిఖూన్. మీలో ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి అల్లాహ్ వాగ్దానం చేశాడు, వారి పూర్వీకులను భూమికి అధికారులుగా చేసినట్లే వారిని కూడా అధికారులుగా చేస్తానని, వారి కొరకు సమ్మతించి ఆమోదించిన జీవన ధర్మాన్ని ఇస్లాంను స్థిరపరుస్తానని, వారు ఎదుర్కొంటే భయాందోళనలను తానే శాంతి భద్రతని నెలకొల్పుతానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. వారు నన్నే ఆరాధిస్తారని, నాకు భాగస్వాములుగా ఎవరిని చేర్చరని ఈ విధంగా చేయబోనేది. దీని తర్వాత కూడా ఎవరైనా విశ్వాసఘాతుకానికి ఉడగడితే అలాంటి వారే పాపాత్ములు అవుతారు. మీరు నమాజ్ను స్థాపించండి, జకాత్ ఇస్తూ ఉండండి, దైవ ప్రవక్త విధేయత చూపండి, తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది. లా తహ్సబన్న అల్లజీన కఫరు ముఅజిజీన ఫిల్ అర్ద్ వమఅవాహుమున్ నార్ వలబి'సల్ మసీర్. ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులు రాజ్యంలో కలియతిరుగుతూ మమ్మల్ని లొంగ తీసుకుంటారని ఎన్నటికీ వాయించకు. వారి నివాసం నరకాగ్ని, అదెంతో దుర్భరమైన గమ్యస్థానం. యా అయ్యుహల్లజీన ఆమనూ లియస్తఅజిన్కుమ్ అల్లజీన మలకత్ ఐమానుకుమ్ వల్లజీన లమ్ యబ్లుగుల్ హుల్మ మిన్కుమ్ సలాస మర్రాత్ మిన్ ఖబ్లి సలాతిల్ ఫజ్రి వ హీన తదఉనా సియాబకుమ్ మినద్ దహిరతి వ మిన్ బఅది సలాతిల్ ఇషా ثلاث عورات لكم ليس عليكم ولا عليهم جناح بعضهن طوافون عليكم بعضكم على بعض كذلك يبين الله لكم الآيات والله عليم حكيم. ఓ విశ్వాసులారా, మీ బానిసరాళ్ళు ఇంకా ప్రాజ్ఞతకు చేరని మీ పిల్లలు 3 వేళ్లలో మీ అనుమతిని పొందిన మీదట మీ వద్దకు రావాలి. ఉదయం ఫజ్ర్ నమాజుకు ముందు, మధ్యాహ్నం జుహర్ తర్వాత, మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, రాత్రి ఈశా నమాజ్ తర్వాత. ఈ 3 వేళలు మీ ఏకాంత పరదా వేళలు. ఈ 3 వేళలు మినహా రాకపోకలు సాగించడంలో మీపై కానీ వారిపై కానీ ఎలాంటి ఆక్షేపణ లేదు. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు విపులీకరిస్తున్నాడు. అల్లాహ్ అన్ని తెలిసినవాడు, మహావివేకి. వైదా బలగల్లా తుఫాలు మిన్కుముల్ హుల్మ ఫలియస్తఅజిను కమా ఇస్తఅజన అల్లజీన మిన్ ఖబ్లిహిం కదాలిక యుబయ్యిను లకుమ్ ఆయాతి వల్లాహు అలీమున్ హకీం. మీ పిల్లలు కూడా యుక్త వయసుకు చేరిన తర్వాత వారు కూడా తమ పెద్దల అనుమతి తీసుకున్నట్లే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ తన ఆదేశాలను మీకు సుబోధకం చేస్తున్నాడు. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. వల్ ఖవాయిదు మినన్ నిసాఇల్ అల్లాతి లా యర్జూన నికాహన్ ఫలా యతలైన జునాహున్ యదఅన సియాబహున్న గైర ముతబర్రిజాతిన్ బిజినః వఅన్ యస్తఅఫిఫ్న ఖైరుల్ లహున్న వల్లాహు సమీఉన్ అలీం.
వయసు మీద పడి వివాహం పట్ల ఆశలు వదులుకున్న మహిళలు తమ అందాలంకరణను ప్రసాదించే ఉద్దేశం లేకుండా తమ ఒంటిపైన దుప్పట్లను బురకాలను తీసేసినా పర్వాలేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త పడడం మంచిది. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. أو بيوت إخوانكم أو بيوت أخواتكم أو بيوت أمامكم أو بيوت أمهاتكم أو بيوت أخوالكم أو بيوت خالاتكم أو بيوت خالاتكم أو ما ملكتم مفاتحه أو صديقكم ليس عليكم جناح أن تأكلوا جميعا أو أشتاتا فإذا دخلتم بيوتا فسلموا على أنفسكم تحية من عند الله مباركة طيبة كذلك يبين الله لكم الآيات لعلكم تعقلون. ఒక వ్యక్తి గుడ్డివాడు, కుంటివాడు, వ్యాధిగ్రస్తుడు అయి ఉంటే అతనిపై ఎలాంటి నింద లేదు. స్వయంగా మీపై కూడా ఎలాంటి నింద లేదు. ఒకవేళ మీరు ఇండ్లలో లేదా మీ పెద్దల ఇండ్లలో లేదా మీ తల్లుల ఇండ్లలో లేదా మీ అన్నదమ్ముల ఇండ్లలో లేదా మీ అక్క చెల్లెల ఇండ్లలో లేదా మీ పినతల్లుల ఇండ్లలో లేదా మీ మేనత్తల ఇండ్లలో లేదా మీ మేనమామల ఇండ్లలో లేదా మీ పినతల్లుల ఇండ్లలో లేదా మీ అధీనంలో తాళపు చెవులు ఉన్న వారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో ఆహార వస్తువులు ఏమైనా తీసుకొని తింటే మీ పైన ఎలాంటి నింద లేదు. మీరంతా కలిసి తిన్నా వేరువేరుగా తిన్నా అందులో తప్పేమీ లేదు. కానీ మీరు ఇండ్లలోకి ప్రవేశించినప్పుడు మాత్రం మీ ఇంటి వారికి సలాం చేసుకోండి. ఇది అల్లా తరపు నుండి నిర్ణయించబడిన శుభాశిస్సుల వచనం. ఈ విధంగా అల్లా తన ఆదేశాలను మీకు విడమర్చి చెబుతున్నాడు. బహుశా మీరు గ్రహిస్తారని.